హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్ అన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఈడీ కస్టడీ అయిపోయిన తర్వాత కవిత గారిని మరి జ్యుడిషియల్ కస్టడీకి విధించారు. మరి ఫస్ట్ టైం తిహార్ జైలుకి నిన్న పంపించాలని చూస్తున్నాం. మరి మొదటి రోజు ఆమెకి ఎలా గడిచింది? అంటే ప్రత్యేక భోజనం ఏమైనా వచ్చిందా? ఎలా ఉండేది సార్ మొదటి రోజు? కవిత యాక్చువల్గా ఆమె బెయిల్కి అప్లై చేసింది కానీ బెయిల్ ఇవ్వలేదు. బెయిల్ ఇవ్వడానికి కౌంటర్ ఈడీ టైం అడిగింది. సో ఏప్రిల్ 1కి మళ్ళీ విచారణ ఉంది. ఏప్రిల్ 1లో ఆమెకి బెయిల్ ఏమన్నా వస్తుందా రాదని తేలుతుంది. బట్ ఆమెకు కస్టడీ అయితే 9వ తేదీ వరకు కస్టడీ ఇచ్చింది. ఈ కాంటెక్స్లో కవిత తరపున అడ్వకేటు కొన్ని సౌకర్యాలు కావాలని కోర్టులో పిటిషన్ వేశాడు. ఆ సౌకర్యాలు కోర్టు కావేరి బవేజా ఆమె జడ్జి గారు, రౌస్ అవెన్యూ కోర్టు, సో అది శాంక్షన్ చేసింది. అందులో ప్రధానంగా ఏంటంటే ఆమెకు బెడ్, తర్వాత బెడ్షీట్లు అవి, దాని తర్వాత బట్టలు, దాని తర్వాత ఇంటి నుంచి భోజనం, పుస్తకాలు, బంగారు ఆభరణాలు, పెన్ను, పేపర్లు ఇవి రాసుకోవడానికి, ఇవి ప్రధానంగా. అయితే నిన్న మనకు తెలిసిందేమంటే 1 డే అయిపోయింది కాబట్టి 1 డే కవిత ఫస్ట్ డే ఎలా ఉన్నింది మామూలుగా జైల్లో. మామూలుగా తిహార్ జైల్లో నేను ఆల్రెడీ చెప్పాను, తిహార్ జైలు అనేది అదొక జైళ్ళ సముదాయం, అది కాంప్లెక్స్ అనమాట, కాంప్లెక్స్ ఆఫ్ ప్రిజన్స్. అది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రిజన్స్ అది. అందులో 6 జైళ్ళు ఉన్నాయి. తిహార్ కాంప్లెక్స్లో మొత్తం 6 జైళ్ళు ఉన్నాయి. అందులో ఒకటి ఉమెన్ జైలు. ఉమెన్ జైల్స్ మొత్తంగా ఇండియాలో 1000 సంథింగ్ జైళ్ళు ఉంటే అందులో 34 జైళ్ళు ఉమెన్ జైల్స్ ఉన్నాయి సపరేట్గా. మిగతా ఉమెన్ ఖైదీలనేమో మెన్ జైల్స్లోనే సపరేట్ బ్లాక్లో పెడతారన్నమాట. కానీ ఈమెను సపరేట్ ఉమెన్ జైల్లోకి తీసుకెళ్లారన్న. ఉమెన్ జైల్లో కూడా పరిస్థితులు ఎలా ఉంటాయంటే వాళ్ళ సెల్స్ ఉంటాయి. సెల్స్లో 10 మంది నుంచి 20 మంది 30 మంది అలాగా ఉంటుందన్నమాట. మరీ చిన్న సెల్స్ అనేవి తక్కువ ఉంటాయి, ఎక్కువగా పెద్ద సెల్లే ఉంటాయి. సో కవితని ఏం చేశారంటే నిన్న సాధారణ విమెన్ ప్రిజనర్స్ ఉన్న జైల్లోనే పెట్టినట్టుగా, సెల్లోనే పెట్టినట్టుగా చెప్తున్నారు. మామూలుగా ఏం జరుగుతుంటుందంటే జైల్లో ఫస్ట్ వెళ్ళినప్పుడు మనం చెక్ చేసి మన దగ్గర ఉన్న డబ్బులు, బంగారు ఇవన్నీ తీసుకుంటారు. కానీ ఈమెను చెక్ చేసినప్పుడు ఈమె గోల్డ్ అవన్నీ పెట్టుకోవచ్చు కాబట్టి కోర్టు నుంచి అది లాయర్ తీసుకెళ్ళి ఇస్తాడు కాబట్టి అట్లాగే కోర్టు నుంచి మెయిల్లో కూడా వాళ్ళకి వెళ్తుంది జైల్లో. సో దాన్ని బట్టి వాళ్ళు ఏమేమి అలో చేయొచ్చు అని, బట్టలు అలో చేయొచ్చు, గోల్డ్ అలో చేయొచ్చు కాబట్టి అవి 2 అలో చేశారు. అట్లాగే ఆమెకి అక్కడ సహాయకులు వెళ్ళారు కాబట్టి వాళ్ళు బెడ్స్ అవన్నీ కూడా, బెడ్షీట్లు, పెన్, ఇవి అడిగిన వస్తువులన్నీ కూడా తీసుకెళ్లారు. ముఖ్యంగా కవిత అంతకుముందు ఈడీ ఆఫీసులో ఉన్నప్పుడు కూడా పుస్తకాలు చదువుకుంటునింది మధ్యలో. ఎందుకంటే వాళ్ళు ఇంట్రాగేషన్ అనేది ఏముంటుంది 10 to 6 మధ్యలో కూడా బ్రేక్ ఉంటుంది. మిగతా టైం అంతా ఆమె ఖాళీగానే ఉంటుంది కదా. ఆడేమో ఆమెకి సెల్ ఫోన్లు అవేమి ఉండవు కాబట్టి, అంటే మనకి బయట అంటే సెల్ ఫోన్లు, టీవీనో ఏదో ల్యాప్టాప్లో ఏవో ఒకటి ఉంటుంది, అడవేమి ఉండవు జైల్లో కానీ ఈడీ ఆఫీస్లో. అందుకని పుస్తకాలు చదువుకోవాల్సిందే. సో ఆమె కొద్దిగా భగవద్గీత చదువుకుంటుంది, కొంచెం పీస్ ఆఫ్ మైండ్ వస్తుందని. ఎందుకంటే ఖచ్చితంగా ఆమెకు టెన్స్ సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఆల్రెడీ ఆమెకి ఐబీపీ కూడా ఉంది. అందుకని ఆమె జైలుకి కూడా భగవద్గీత మరికొన్ని పుస్తకాలు తీసుకెళ్ళినట్టుగా చెబుతున్నారు చదువుకోవడానికి. రెండోది ఏంటంటే ఆమెకు నిన్న బయట నుంచి ఫుడ్ అయితే అలో చేయలేదు. ఇంకా దానికి సంబంధించి ఇంకా విధి విధానాలని ఫాలో కావాలి. సో నిన్న మాత్రం ఆమె సాధారణ ఖైదీలకు ఇచ్చే ఫుడ్డే ఆమెకు కూడా పెట్టారని చెప్తున్నారు. సో మామూలుగా సాధారణ ఖైదీలకి తిహార్ జైల్లో 2 రకాల ఫుడ్ ఉంటుంది. ఒకటి నార్త్ ఇండియన్ స్టైల్ ఫుడ్, రెండోది సౌత్ ఇండియన్ స్టైల్ ఫుడ్. సౌత్ ఇండియా ఖైదీలకి సౌత్ ఇండియన్ స్టైల్ ఫుడ్. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ కూడా తమిళనాడు స్పెషల్ పోలీసే సెక్యూరిటీ ఉంటుంది తిహార్ జైల్లో. ఎందుకంటే తిహార్ జైల్లో గతంలో కూడా అనేక వైలెంట్ యాక్టివిటీస్ జరిగాయి. అందులో సెక్యూరిటీ కూడా కుమ్మక్కయ్యారని ఇది వచ్చింది. గతంలో ఒక గ్యాంగ్స్టర్ని కూడా తిహార్ జైల్లో ఓపెన్గా చంపారు. అప్పుడు సెక్యూరిటీని సహాయం చేసిందన్నారు. అందుకని నార్త్ ఇండియా సెక్యూరిటీ కాకుండా హిందీ సరిగా రాని తమిళ వాళ్ళని అక్కడ పెట్టారనమాట.
సో ఈ క్రమంలో ఆమెకు సౌత్ ఇండియన్ ఫుడ్ నిన్న పెట్టినట్టుగా ఉంది. ఆమె చాలా లైట్గానే ఫుడ్ తీసుకునింది. ఎందుకంటే ఆమె సపరేట్ ఫుడ్ కోరుకోవడం ఏంటంటే ఆమె ఒక రకమైన డైట్ ఫాలో అవుతుంటుంది. చాలామంది రాజకీయ నాయకులు ఈ మధ్య డైట్ ఫాలో అవుతుంటారు. మనకు తెలుసు, జగన్ ఫాలో అవుతాడు, చంద్రబాబు ఫాలో అవుతాడు. ఇలాగా ఒక డైట్ ప్లాన్ ఉంటుంది వాళ్ళకి. డేలో ఏమేమి తీసుకోవాలి అంటే ఫ్రూట్స్ కావచ్చు, నట్స్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, కాయగూరలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ క్వాంటిటీలో ఎంత తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఎంత తీసుకోవాలన్నా ఒక డైట్ ప్లాన్ ఉంటుంది. రెండోది బీపీ, ఆమెకు బీపీ ఉంది కాబట్టి బీపీకి సంబంధించిన సాల్ట్ తక్కువ ఉన్న ఫుడ్, బీపీకి ని కొద్దిగా తగ్గించే ఫుడ్స్ తీసుకోవాలి. రెండోది ట్యాబ్లెట్లు వేసుకుంటుంది కాబట్టి ట్యాబ్లెట్ల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కోసం కొంత ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవి తీసుకోవడం ఇవన్నీ ఉంటుంది. మామూలుగా అయితే అవన్నీ ఆమెకి నిన్నైతే అవేమీ లేవు. ఓన్లీ ఇది కొద్దిగా అంటే ప్యాక్డ్ ఫుడ్ అయితే అలో చేస్తారనమాట. మిగతా కుక్కుడు ఫుడ్ బయట నుంచి అలో చేయాలంటే ఖచ్చితంగా డాక్టర్ చెక్ చేయకుండా, కోర్టు చెప్పినా కూడా అక్కడ జైలు డాక్టర్ చెక్ చేసి పంపిస్తారు. అంటే ఎవరైనా తిని చూస్తారు ఇట్లాంటి వాళ్ళకి ముఖ్యంగా. ఎందుకంటే బయట నుంచి ఫుడ్ వచ్చినప్పుడు బయట దాంట్లో ఏమన్నా ఫుడ్లో ఏమన్నా కలిసి ఉంటే అది ఆమె ఆరోగ్యం మీద ఇస్తే రేపొద్దున జైలు అధికారులు బాధ్యత తీసుకోవాలి. అంటే జైల్లో ఏంటంటే జైలు మాన్యువల్ ఉంటుంది. ఆ జైలు మాన్యువల్ ప్రకారం ఫుడ్ విషయంలో కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఫస్ట్ జైలుకి వెళ్ళినప్పుడు జైలు మాన్యువల్ అడిగితే ఇవ్వలేదు. అప్పుడు నేను జడ్జి గారికి చెప్తానని ఆయన బెదిరిస్తే 1 వీక్ తర్వాత ఇచ్చాడు నాకు మాన్యువల్. ఆ మాన్యువల్లో చూసినప్పుడు నేను షాక్ అయినాను నిజానికి. ఎందుకంటే ప్రతిదీ కొలతలతో ఉంటుంది. ఒక మనిషికి ఎంత మిరప్పొడి ఉండాలి, ఎంత పప్పు వేయాలి, పర్ వీక్ ఎంత మాంసం, ఉడికిన మాంసం 200 గ్రాములు ఉండేది అప్పట్లో. సో వీళ్ళేమో అంతే వేయరనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఖైదీలని ఏమార్చి, ఖైదీలంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటారు కాబట్టి బెదిరించి వాళ్ళని అవసరమైతే కొడతారు, కొంతమందిని కొట్టి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకొని వీళ్ళు మాంసం ఒక 50 గ్రాములు కూడా వేయట్లేదు. అది కూడా బీఫ్, మామూలుగా మేక మాంసం కాదు అది. నేను ఉన్న పలమనేరు జైల్లో బీఫ్ వేసేవాళ్ళు. నాకు చిన్నప్పటి నుంచి బీఫ్ తినే అలవాటు ఉంది కాబట్టి నేను అది బీఫ్ అని కనిపెట్టి మళ్ళీ ఫైట్ చేసి, ఇంకొకటి ఏమిందంటే కండిషను జబ్బ తెచ్చి ఇక్కడే కట్ చేయాలనేది కూడా మాన్యువల్లో ఉంది. సో బయట కాకుండా ఇవన్నీ నేను ఫాలో అయ్యేట్టుగా చేశాను అప్పుడు ఫైట్ చేసి. సో ఇలాగే ఉంటుంది అనమాట జైల్లో. ఫుడ్కి సంబంధించి ఏంటంటే నేను ఫస్ట్ పోయిన రోజు కూడా పురుగులు తేలాయి ఫుడ్లో. అది తినకుండా నేను ఆ జైలర్ దగ్గరికి వెళ్ళి రేపొద్దున ఒక పురుగు వస్తే నేను ఒప్పుకోనని చెప్పి గట్టిగా మాట్లాడితే మళ్ళీ విమెన్ని పెట్టి చెరిగించారు. అలా ఉంటుంది. మామూలు ఖైదీలు అయితే అలాగే తినేసిపోతున్నారు. కాకపోతే ఇప్పుడు కొద్దిగా పరిస్థితులు మారాయి, కొన్ని చోట్ల బెటర్గా ఉంది. సో ఈమెకు కూడా సాధారణ ఫుడ్ ఇచ్చారు. సాధారణమైన మహిళలు ఉన్న ఇది. కాకపోతే ఏంటంటే కవిత కొంత వాళ్ళతో మాట్లాడుకొనింది. మామూలుగా అయితే మనం ఫస్ట్ డే వెళ్ళినప్పుడు వార్డర్లతో మాట్లాడుకొని వాళ్ళకు కొంత డబ్బులు ఇస్తామని ఇవ్వగలిగితే వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న దాంట్లో బెటర్ సెల్ ఇస్తారు మనకి. బెటర్ సెల్ మనమే కూడా చూసుకొని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనల్ని తీసుకెళ్తారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ దీంట్లో ఒక 10 సెల్లు ఉన్నాయి, 10 సెల్లుకి మనల్ని తీసుకెళ్తారు. ఏ సెల్లు అంటే అక్కడ టాయిలెట్ బెటర్గా ఉందా, అక్కడ ఉన్న ఖైదీలు కొంత నీట్గా ఉన్నారా. ఎందుకంటే ఖైదీల్లో చాలామందికి రకరకాల క్రానిక్ ఫిజికల్ డిసీజెస్ ఉండొచ్చు, మెంటల్గా డిస్టర్బ్డ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా సెల్లో ఒక అప్పట్లో 29 year old మెంటలీ డిస్టర్బ్డ్ ఉన్నాడు. అంటే పిచ్చివాడు అంటాం కదా మనం, అలాగా ఉన్నాడు అనమాట. సో అలాంటి వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళ వల్ల కవితకి థ్రెట్ కూడా ఉండొచ్చు. అందుకని ఇవన్నీ ఆలోచిస్తారనమాట. అంటే ఈమె కొంత సెలబ్రిటీ కాబట్టి ఈ రక్షణకు సంబంధించిన జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. కొద్దిగా వాళ్ళకి నమ్మిన బంటులాగా కొంతమంది ఖైదీలు ఉంటారు. ఎవరికి, వార్డర్లకి, వీళ్ళకి లాంగ్ టర్మ్ ఖైదీలు, వాళ్ళ దగ్గర ఏమి ఉంచారు. మామూలుగా బ్రాడ్గా జైల్లో 2 రకాల ఇవి ఉంటాయి సెల్స్. ఒకటేమో రిమాండ్ ప్రిజనర్స్కి పెట్టేది, రెండోదేమో కన్విక్టెడ్ ప్రిజనర్స్ పెట్టేది. వాళ్ళని వీళ్ళని క్లబ్ చేయరు. సో రిమాండ్ ప్రిజనర్స్ సెల్లో కవితను కూడా పెట్టారు. కవితకి అదే ఈ జైలు ఫుడ్ పెట్టారు. మామూలుగా వారానికి 2 సార్లు మాత్రం అలో చేస్తారనమాట. 3 కలవచ్చు ఒకేసారి.
అలాగా కవిత, అది కూడా కవిత కోరుకున్న వాళ్ళు కలవచ్చు, లేకపోతే ఎవరన్నా కలవడానికి వస్తే కవితను అడుగుతారు, ఫలానా వాళ్ళు వచ్చారు మీకు ఓకేనా అని. ఆమె ఓకే అంటే అప్పుడు అలా చేస్తారన్నమాట. సో అది ఈరోజు కలిసే అవకాశం ఉంది జైలుకి వెళ్ళి. సో ఫుడ్ కూడా ఈ రోజు నుంచి ఆమెకు ఇంటి ఫుడ్ సప్లై చేసే అవకాశం ఉంది. అయితే మందులు, కొన్ని రకాల సెలెక్ట్ చేసిన ప్యాక్డ్ బిస్కెట్లు అట్లాంటివి ఆమెకు పంపించినట్టు ఉంది. ఫుడ్ని ఆమె జస్ట్ కొద్దిగా మాత్రం తిని మిగతా బిస్కెట్లు అవి తిని నిన్న స్పెండ్ చేసినట్టుగా, ఎక్కువగా ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా పుస్తకాలు ఒకరిద్దరు మాత్రమే తనతో కొద్దిగా ఆల్రెడీ జైలు అధికారులు సజెస్ట్ చేస్తారు వీళ్ళిద్దరూ నీతో ఉంటారని. మామూలుగా ఖైదీలు మన డబ్బు ఉంటే ఏం చేయొచ్చు అంటే ఖైదీలే ఒకరినిద్దరిని అసిస్టెంట్లుగా కూడా మనం అపాయింట్ చేసుకోవచ్చు. వాళ్ళకి కూడా మనం ఏదో డబ్బులు ఇస్తే వాళ్ళు మన పనులన్నీ చేసి పెడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ తీసుకురావాలి, ఫుడ్ తీసుకొచ్చి మనకు పెడతారు, బట్టలు ఉతికిస్తారు, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తారు. మేబీ కవిత కూడా అలాగా చేసుకుని ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.